రాజమౌళి గారు ఒక అనాలజీ చెప్పారు మూవీ చేసేటప్పుడు. మూవీ చేయడం అనేది ఉప్మా వండడం లాంటిది, అందులో అప్పుడప్పుడు కొన్ని హై ఎలిమెంట్స్ అనేది జీడిపప్పులు వేయడం అని చెప్పేసి. సో బేసికలీ అనాలజీ మీకు కూడా వర్తించవచ్చు. దట్ ఒక పేషెంట్ని సరిగ్గా ట్రీట్ చేయడానికి ఉప్మా ఈజ్ యువర్ ఫిజియోథెరపీ అండ్ జీడిపప్పులు కిస్మిస్లు అనేవి ఈజ్ యువర్ కైరో ప్రాక్టీస్ అంటారా? ఎస్, 100%. బట్ ఇంతకుముందు మన కాన్సెప్ట్ మాట్లాడుకుంటే ఫ్యాంటసీ అన్నా కదా, ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ మోర్ థింగ్. Recently, from past 1 year, 2 years, we are seeing many patients asking only for chiropractics. Okay. There was a point of time where they don't know what is chiropractic. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ప్రమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల అండ్ నిజంగా దానికి వచ్చిన బెటర్మెంట్ రిపోర్ట్స్ వల్ల అందరూ క్విక్ రిజల్ట్స్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు మెడిసిన్ కూడా క్విక్ రిజల్ట్సే, క్విక్ తీసుకుంటారు, తగ్గిపోతుంది అట్లా. బట్ కైరోప్రాక్టిక్ ఈస్ టూ హార్మ్ఫుల్ ఇఫ్ యూ టేక్ వెరీ రెగ్యులర్. బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఇప్పుడు కైరోప్రాక్టిక్లో నీకు బెటర్ అయ్యేది న్యూరో మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్, బట్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ బెటర్ అవుతుంది, నేను ఒప్పుకుంటాను, బికాస్ ఐ హావ్ రెడ్ ఆల్ ద థియరీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ జనాలు అర్థం చేసుకుంది ఒకటి, అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఒకటి. వీళ్ళు చేయాల్సింది, నాకు చాలామంది వచ్చి సార్ ఇలాంటి ఫిజియోథెరపీలు మేము చాలా చేసుకున్నాము, మీరు ఏదో కైరోప్రాక్టిక్ చేస్తా అంటే మేము ఇక్కడికి వచ్చామని అంటారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేయాల్సి వస్తుంది తప్ప వాళ్ళకి నీడే లేదు. యాక్చువల్లీ ఎన్నోసార్లు చెప్పినాం పేషెంట్స్కి, స్టార్టింగ్లో నేను కైరోప్రాక్టిక్ తప్ప ఫిజియోథెరపీ కొన్ని రోజులు ఆపేసి ఓన్లీ కైరోనే చేస్తుండే. నాకు అప్పుడు అర్థమైంది, తాత్కాలికంగా బెటర్ అవుతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, 6 monthsలో మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అని ఆలోచిస్తే, అరే నేను చేయాల్సిన బేసిక్స్ చేయలేదు, ఫిజియోథెరపీ వాళ్ళ ఇంటి దగ్గర చేయించుకుంటారు నమ్మకంతో వదిలేసా, వాళ్ళే మళ్ళీ వెనక్కి వచ్చి నాకు మళ్ళీ కావాలంటే. అప్పుడు లాస్ట్ 2022 నుంచి అనుకుంటా వీ ఇంట్రడ్యూస్ హోలిస్టిక్ అప్రోచెస్. దిస్ అప్రోచెస్ ఆర్ రియలీ మేకింగ్ ద పేషెంట్స్ రికవర్ స్లోలీ బట్ వెరీ స్టాండర్డైజ్ రికవర్ వస్తుంది. ఇప్పటికీ మా దగ్గర తగ్గని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మిస్టేక్ ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ ఎండ్, మిస్టేక్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద పేషెంట్, మిస్టేక్ ఈజ్ ఫ్రమ్ ద పేషెంట్స్ బాడీ సిస్టమ్. ఇఫ్ యూ గివ్ సమ్ మోర్ టైం, అదే పేషెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో మా పేషెంట్స్, ఓల్డ్ పేషెంట్స్, మా దగ్గరికి వెళ్ళాను వచ్చారు రికవర్ రాలేదు అంటే ఇంకా టైం ఇవ్వండి. నేను ఒకటే చెప్తా, పేషెంట్కి రోగానికి తగ్గడానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసే టైం కంటే ఇంకా తగ్గలేదంటే ఇంకా టైం పడుతుందని అర్థమే తప్ప తగ్గదని కాదు. ఇంకా లేట్ అవుతుంది, 1 year అవుతుంది, 2 years అవుతుంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. లేదు మీకు అంత టైం లేదంటే మాత్రం గో ఫాల్ ఇంటూ ట్రాప్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్, గెట్ యువర్ బాడీ బెటర్ ఎక్స్టర్నలీ, ఇన్సైడ్ ద ప్రాబ్లమ్ విల్ బి. ఎంతోమంది డాక్టర్సే చెప్తారండి పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ వేసుకోకండి అని. మరి మీరు ఇచ్చిన మెడిసినే కదా అని అంటే, నాకు తెలుసు కొంచెం ఎక్కువ డోస్ అయితే మీకే ప్రాబ్లం అవుతుంది. టాబ్లెట్లు పెయిన్ తగ్గడానికి వేసుకుంటారు, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, సింపుల్. ఆ కిడ్నీ స్టోన్స్ తగ్గించడానికి మళ్ళీ ఇంకో టాబ్లెట్, డోస్ పెరిగిపోయి టాబ్లెట్ల సంఖ్య పెరిగిపోయి కిడ్నీలో స్టోన్ అవుతుంది, డైరెక్ట్ గో టు ద కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి స్టోన్ చేయించుకోమని చెప్తుంది, సింపుల్. అదే ఫిజియోథెరపీలో రెగ్యులర్గా పొద్దున్న లేచి ఒక 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ని, వార్మప్ని చేసిన, యోగా ఆసనాలు చేసిన, బాడీని నెక్ టిప్ ఆఫ్ యువర్ హెయిర్ నుంచి టిప్ ఆఫ్ యువర్ ఫుట్ వరకు ప్రతి పార్ట్ని ఒక 40 minutes ఒక రిథమిక్ మేనర్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి ఏరియాకి రీచ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ రీచ్ అయిన ప్రతి ఏరియా హెల్దీగా మారుతుంది. ఈ ఆల్కహాల్ స్మోకింగ్లు ఉన్న వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా దెబ్బతింటుంది. వాళ్ళు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా నాకు తగ్గట్లేదంటే మీరు ఆ అలవాటు మానేసి ఇవి చేయండి. ఎంతోమంది యోగా చేసే వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు, అదేంటి సార్ మరి మీరు చెప్పింది చేస్తున్నాం అంటే, ప్రతి ఎంత యోగా చేసినా ఎంత పర్ఫెక్షనిస్ట్ అయినా వాడికి రోగం రాకుండా మానదు. రోగం వచ్చినప్పుడు వాడి కెపాసిటీ తగ్గినట్టు అంతే. మీరు రైట్ రాంగ్ చేస్తారు కదా, కెపాసిటీ మాత్రమే తగ్గింది. వి విల్ ట్రై టు ఎనర్జిటైజ్ దిస్ మసిల్, ఎనర్జిటైజ్ ద డైజెషన్ పవర్, ఓకే, ఎన్హాన్స్ ద విల్ పవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మెంటలీ ఎన్హాన్స్ ద స్ట్రెంగ్త్, దెన్ లీవ్ ద బాడీ. మేము చేస్తే వదిలేస్తాం. ట్రీట్మెంట్ చేసే 10 రోజుల్లోనే మీరు బెటర్ అవుతారని గ్యారంటీ నేను ఇవ్వను. మీ సిస్టమ్ బాగుంటే 9 daysలో బెటర్ అయిపోతారు. 9 daysలో కనీసం బెటర్ అవ్వడం ఎలా అనేది తేల్చుకుంటారు, వెళ్ళిపోతారు. 3 months టైం ఇస్తాం. 3 months వరకు నేను సపోర్ట్ ఇస్తే కంపల్సరీ ఇస్తాను. రాని వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉన్నాను, బెటర్మెంట్ అయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. సో సింపుల్. Like and subscribe Eagle Media Works.